హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్లో అయితేనా అంత మందులు కొట్టిన అన్నము అన్నీ కలుషితాలు జరుగుతున్నాయి. కానీ అప్పుడైతే అయినా మా కాలంలో అయితే అయినా మందులు అనేటివి చాలా తక్కువ అన్నమాట. మందులు చాలా తక్కువ, ఫుడ్ కూడా బాగా ఏదేం చేసుకుని టేస్ట్గా బాగా రుచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అన్నీ కరెంటు పొయ్యిల మీద దాళ్ళ మీద దీళ్ళ మీద వండుకుంటున్నారు. కానీ అప్పుడు కట్టెల పొయ్యి మీద మాత్రమే వండుకునేవాళ్ళు. కట్టెల పొయ్యి మీద అయితే ఎంత టేస్టీగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మామూలుగా అయితేనే గ్యాస్ పొయ్యి మీద వేరేగా ఉంటుంది, కట్టెల పొయ్యి మీద వేరే రుచి వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏమి అనేది చెప్పకుండా కొర్రన్నం, ఆరికన్నం, జొన్న సంగటి, రాయి సంగటి ఇవన్నీ తినేవాళ్ళం అంట. అప్పుడు మాంసాహారాలు కూడా బాగా తినేవాళ్ళు. అంటే మాంసాహారాలు ఇప్పుడు 800, 700 అమ్ముతున్నారు. అప్పుడు అట్లా లేదు, తక్కువ రేటు కూరాకు కూడా బాగా ఇచ్చారు. ఇప్పుడు అన్నీ కలుషితాలు జరుగుతున్నాయి అన్నమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, అది బాగా రుచిగా ఉండడం కానీ ఏదైనా కానీ మనం తినగాని మనిషికి బలం, శక్తి బలము బాగా ఉంటుంది. మీకు పూర్వకాలం ముసలోళ్ళు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారు తెలిసిన. ఆ తిండి తినబట్టి వాళ్ళు అంత బలంగా ఉన్నారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ కాలం ఈ పరిస్థితులు వచ్చేటాక నా కాలంలో కూడా నేను కూడా రాయి సంగటి తిన్నాను, జొన్న సంగటి తిన్నాను, ఆరికన్నం తిన్నా, కొర్రన్నం తిన్నాను, అన్నీ తిన్నాను ఫ్రెండ్స్. అప్పుడైతే నాకు గోవాకు పప్పు కొర్రన్నం కానీ బాగా కలుపుకొని తిని ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అది. కానీ ఇప్పుడైతే ఏం బాగుండదు అస్సందుకు. రుచి అనేది చాలా తక్కువ అన్నమాట. అప్పుడు చాలా కమ్మగా ఉంటున్నాయి, ఇప్పుడు ఏముంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అస్సలు ఏం ఉండడం లేదు. ఏమంటే తినాలంటే తినాలా మనం అంతవరకే. కానీ అప్పుడంత రుచి, అప్పుడంత టేస్టు, అప్పుడంత ఆరోగ్యము ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏది మందులు కొట్టడం, మందులు అన్నీ ప్రతి ఒక్కదానికి మందులు వాడడమే. ప్రతి ఒక్కదానికి కనీసం గోవాకు కానీ, కొయిటాకు కానీ, సుక్కాకు కానీ, పాలకూరకు కానీ కూడా మందులు వాడుతున్నారు. అట్లాంటివి ఇప్పుడు ఆ ఫుడ్ ఇప్పుడు లేదు ఫ్రెండ్స్. ఆ ఫుడ్ కూడా ఇప్పుడు కూడా ఉండి తింటేనా మంచిగా బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, ఆరోగ్యం కూడా వస్తుంది ఫ్రెండ్స్. అట్లా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు ఆహారం ఇప్పుడు లేదనమాట. ఇప్పుడు అన్నీ ఏదో పిజ్జా ఇంటింటికి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అట్లాంటివన్నీ వస్తున్నాయి. అప్పుడు ఆ కాలంలో అప్పుడు అట్లాంటివన్నీ ఏం లేవు అనమాట. అప్పుడు ఇట్లాంటివన్నీ ఏం లేవు. పెద్దలు లేచే రాత్రిపూట మిగిలిన అన్నం ఉంటుంది కదా, ఆ రాత్రిపూట అన్నం మిగిలినది బాగా చిక్కని మజ్జిగ పోసుకొని ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని కలుపుకొని పొద్దున పూట కింద తింటే స్వర్గంగా నచ్చుతుంది కదా. ఇప్పుడు ఎవరు తింటారు ఫ్రెండ్స్? అవన్నీ ఎవరు తినరు. ఇప్పుడు పొద్దున లేచి అది కావాలా, ఇది కావాలా, అది ఇది అని అది తింటారు. ఇప్పుడు అట్లాంటివన్నీ ఏం తినరు అనమాట. అప్పుడు తిండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏం లేదు. నాకైతే అప్పుడు కాలమే బాగుంటుంది, ఇప్పుడు కాలం బాగాలేదు అనమాట. అప్పుడు జనరేషనే బాగున్నాయి. అది ఇప్పుడు జనరేషన్లో నీకు నేనులే, నాకు నువ్వులే. అప్పుడు పొద్దు ఊగితే అందరి ఇంటికాడనే పొద్దు ఊగుతానే బజార్లు మంచాలు వేరే వేసుకొని బాగా మాట్లాడుకుంటా చేసుకుంటా అసలు ఆడుకుంటా అప్పుడు బాగుంటుంది అది అనమాట. ఆ జ్ఞాపకాలు లేకపోతేనా ఇప్పుడు ఈ జ్ఞాపకాలు చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. ఆ జ్ఞాపకాలే బాగుంటాయి అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. మీకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.